మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న మన సంఘ సభ్యులకు ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన అనుదిన వాక్య ధ్యానాలలో ఈరోజు క్రీస్తు ప్రభుని రెండవ రాకడను మనకు గుర్తు చేసే ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభువు దినము అనే అంశాన్ని గురించి మన సంఘ సభ్యులు శ్రీమతి ముల్కీ డారజీ మధుకర్ గారు మనకు తెలియజేస్తారు. అపోస్తలుడైన పేతురు తన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సందేశానికి ముందు నేటి అంశాన్ని ఆవిష్కరించే ఈ గీతాన్ని విందాం.
ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల ధ్యానంగా 2 పేతురు 3వ అధ్యాయంను మనం ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ ధ్యానిస్తుండగా ప్రభువా తండ్రి, ద డే ఆఫ్ ద లార్డ్, ఇదెంతో భయంకరమైన దినము ప్రభువా, నీ యొక్క దినము నాయన. దీనికి మేము వేచి ఉంటున్నాము నాయన. మాకు మంచి మనసును మేము కలిగించి భయం భక్తితో ఉండడానికి కృప చూపించిన ఆయన. అవును ప్రభా, స్వర్గము నరకములు మాకు తెలిసే ఉన్నాయి తండ్రి. మీరు అన్నీ మాకు బోధించారు తండ్రి. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన రెవల్యూషన్ వరకు ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూనే వచ్చారు ప్రభా. ఇంకా మనుషులు భయపడతలేరు ప్రభా, ఇంకా నీకు దూరంగా ఉన్నారు. ఇంకెంతో మంది రక్షణలోకి రాలేదు ప్రభా. అందరినీ రక్షణలో తీసుకురావడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయమని, మీ మాటలు మా నోట్లో ఉంచమని, ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని ప్రభా మీకే స్తుతి మహిమ ఘనత పొందించుకోమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో మనం 3వ అధ్యాయంను ధ్యానిస్తుండగా 2 పేతురు 3వ అధ్యాయంలో ధ్యానిస్తుండగా ద డే ఆఫ్ ద లార్డ్, ఇది ఒక జడ్జ్మెంట్ డే అనమాట. 2వ రాకడ, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, దేవుని యొక్క దినము, 2వ రాకడ. సో దీనికి మనం ఎట్లా భయపడి ఉండాలి అని అంటే, దేవుని బిడ్డలైతేనే భయపడతారు. ఎందుకనంటే వాళ్ళకి నరకం ఏంటిదో తెలుసు, అగ్ని ఏంటిదో తెలుసు, అగ్ని గంధం అంటే ఏంటిదో తెలుసు. కాబట్టి వాళ్ళు అగ్నికి భయపడతారనమాట. కాబట్టి మనము స్వర్గానికి వెళ్ళాలని, దేవుని రాజ్యంలో చేరాలని, ఆ నిరీక్షణతో మనం ఉందామని ఈ యొక్క అధ్యాయం మనకు నేర్పిస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఈ లోకంలో జీవించిన కొంతకాలమే, ఆ కొంతకాలం ఎంత పవిత్రంగా జీవించాలనేది మనకు యేసుక్రీస్తు మనకు బోధించినాడు. ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉండనో అలా మనం కూడా జీవించాలి అనేది మనకు నేర్పించి వెళ్ళాడు అనమాట. 3వ అధ్యాయంలో మనం మొదటి వచనం చూసినట్టయితే, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు పేతురు మనకి తెలియజేస్తున్నాడు అనమాట. 3వ వచనము, అంత్య దినములో అపహాసకులు అపహాసించుచున్న వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గూర్చిన వాగ్దానమేమాయను. పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము నట్టి నిలిచియున్నదే అని చెప్పుదురు కదా. దేవుని రాకడ వస్తుంది, తప్పకుండా వస్తుంది. దేవుని వాగ్దానం ఈ బుక్లో ఎన్ని చేశారో ఈ బైబిల్లో, అవన్నీ ఏవి కూడా ఇప్పటికీ తప్పు కాదు అనేది ఒక్క వర్డ్ కూడా తప్పు కాదు. దీంట్లో తీయలేము, పెట్టలేము అనేది మనకు దేవుడు మనకి చెప్పినాడు అనమాట. సో మనం ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ఎప్పుడైతే పేతురు మనకి హెచ్చరిస్తాడనమాట, ఈ అంత దినంలో కూడా మనము అపహాసం మనకి ఎన్ని చెప్పినా కూడా మనం వాళ్ళ మాటలు నమ్మొద్దు. దేవుని రాకడ తప్పకుండా వస్తుంది అని మనం స్ట్రాంగ్ బిలీఫ్తో, నిరీక్షణతో మనము ఉండాలి అనేది కోరుతున్నాడు అనమాట. ఎన్ని మాయ మాటలు చెప్పినా కూడా మనము భయపడొద్దు అన్నమాట. ఆయన రాకడ తప్పకుండా వస్తుంది, ఆయన వాగ్దానము నెరవేరుస్తుంది. ఎందుకనంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు కూడా వేస్ట్ కావు అనేది మనము చూసుకోండి. పూర్వము ఆకాశం ఉండే అన్నీ ఎన్నో చెప్తారనమాట. ఇప్పుడు అదే ఆకాశం ఉంది, అవే నీళ్ళు ఉన్నాయి, అవే అన్నీ ఉన్నాయి. కానీ ప్రియులారా, మనము ఏంటంటే మర్చిపోకూడదు దేవుని వాగ్దానం ఆరంభం నుంచి ఇప్పటి వరకు, మరి చివరి అధ్యాయంలో రెవల్యూషన్ వరకు కూడా మనము చూసినట్టయితే అవి ఎందుకు అయినా కూడా తప్పులు కావు అనేది మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ 3వ అధ్యాయంలో దేవుడు ఎన్నో ప్రవక్తల ద్వారా మనకి చెప్పాడనమాట. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రవక్తల ద్వారా మనకి ఏం చెప్పాడని అంటే, దేవుడు రాకడ ఉంది, తప్పకుండా వస్తుంది, మీరు సిద్ధపడి ఉండుడి అని మనకి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానంను గురించి ఆలస్యం చేయువాడు కాడు. కానీ దేవుడు ఏమంటున్నంటే, నేను ఆలస్యం చేయవాడని కాను, నేను తప్పకుండా వస్తాను, నేను నెరవేరుస్తాను. కాబట్టి ఎందుకు ఆలస్యం చేస్తున్నానంటే, ఇంకా చాలామంది రక్షణలోకి రాలేదు అన్నమాట. చాలామంది రక్షణలోకి రాలేదు. కాబట్టి ఇంకా చాలామంది రక్షణలోకి రావాలా, చాలామంది యేసుని తెలుసుకోవాలా. చివరి దినాల్లో దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసే దేవుడు ఎప్పుడు కూడా అబద్ధికుడు కాదు. కాబట్టి దేవుని మాటలు ఎప్పుడు నమ్మి మనము ఆయనలో ఉండి ఆయనతో నడిచినట్టయితే మనము ఆయన వాగ్దానాన్ని మనము నెరవేర్చుకుంటాము. కాబట్టి మనము ఆయన సమయము, ఆయన వాగ్దానాన్ని మనము నెరవేర్చుకొని కొత్త ఆకాశమును కొత్త భూమిని మనకు కలుగ చేస్తాను వాగ్దానం చేసిన ప్రకారము ఆ కొత్త ఆకాశం కొత్త భూమి గురించి మనం వేచి ఉండి అందులోకి మనం ప్రవేశించాలనేది మనము బైబిల్లో రాసిన నీతులన్నీ కూడా అనుసరించి దేవుని రాజ్యానికి మనం వేచి ఉండి దేవుని కోసము మనం ఎల్లప్పుడూ ప్రార్థన పూర్వకంగా ప్రేమగా
మనం ఒక హ్యూమిలిటీతో ఉండాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుడు అక్కడ తప్పకుండా ఉంది, వస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. ఇదొక చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక అని మనము వేచి ఉందాం, ప్రార్థన చేద్దాము. ఇతరుల గురించి ప్రార్థన చేస్తాము, తప్పుడు బోధల గురించి ప్రార్థన చేస్తాం, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి అనేది దేవుడు మనకు చెప్తున్నామంట. డూ గుడ్ ఫర్ ద ఈవిల్స్ అన్నమాట. సో ఎన్ని వ్యతిరేకలు వచ్చినా మనం భయపడొద్దు. కాబట్టి దేవుడు వాళ్ళ గురించి మనము ఉపవాస ప్రార్థన అయినా చేయాలి. వాళ్ళని కూడా మనం రక్షించుకోవాలి. వాళ్ళు కూడా నరకానికి వెళ్ళొద్దు, వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో చేరాలనేది మనకు ఈ 3వ అధ్యాయం ద్వారా మనము పేతురు మనతో మాట్లాడుతున్నాం. దేవుడిచ్చిన అధ్యాయాన్ని దీవించి ఆశీర్వాదించి ఈ పేతురు రాసిన పత్రికల ద్వారా మనము శ్రమంలో ఓర్చుకొని నిత్య జీవితము కోసం నిరీక్షణగా ఉండి మనం ముందుకు నడవాలనేది మనము నేర్చుకున్నాం. దేవుడు మళ్ళీ ఒక్కసారి మీ అందరిని దీవించి ఆశీర్వదించుగాక. ఏ దినము యేసు రాకడా, ఏ జాము యేసు రాకడా, ఏ దినము యేసు రాకడా, కనిపెట్టుచు సిద్ధపడి దినము